ఈరోజు సేమియా సగ్గుబియ్యం పాయసం అండి. ఇదిగో సగ్గుబియ్యం పాలల్లో పోసి మసలాలండి. జీడిపప్పు ద్రాక్షి ఫ్రై చేసుకోవాలండి. నెయ్యి వేసానండి, కొంచెం వేసాను. మళ్ళీ సేమియా అప్పుడు కొంచెం వేస్తే బాగుంటుంది. అంతా నెయ్యి అంతా ఇంకా కొంచెం నెయ్యి వేస్తున్నానండి. ఇదండి సగ్గుబియ్యం బాగా ఉడికిపోయింది. సేమియా కూడా కలర్ వచ్చిందండి. ఇప్పుడు సేమియా వేయాలా. సేమియా ఎక్కువసేపు ఉండకూడదండి. ఇప్పుడు చక్కెర వేయాలండి, తెలుతుంది. కొంచెం ఎలాచి వేయాలా. ఎలాచి ఆకు వేస్తే స్మెల్ ఎక్కడికి పోదండి, దాంట్లోనే ఉండిపోతుంది. చూసారా, సేమియా వీడియో కోసం చేస్తున్నానండి. జీడిపప్పు ద్రాక్షి మొత్తం వేసేసాను. వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి ప్లీజ్ అండి. స్వీట్ చేసేదే మీకోసం అండి, నా కోసం కాదు. ఎక్కువసేపు ఉడకొద్దు, మూత కూడా పెట్టకూడదండి. సేమియా అట్లాగే బాగుంటుంది. దీంట్లో కానీ కోవా వేసుకుంటే బాగుండు, నా తాను లేదు.